శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. మనం మన ప్రభుని ఆరాధించక మునుపు దైవ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించడానికి ప్రయత్నించేద్దాం. రండి. గ్రంథం మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 10వ మాట నుంచి 15వ మాట వరకు మార్చి చదువుకుంటాం. 29వ అధ్యాయము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 10వ మాట నుంచి మనం మార్చి చదువుకుందాం. మొదటి మాట నేను అంటే 10వ మాట నేను చదువుతాను, 11వ మాట మీరు చదివి ఇలా మనం 15వ మాట వరకు మనం మార్చి చదువుకుందాం. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశములందు సమస్తమును నీ వశము. మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెల్లుచున్నవి. యెహోవా, రాజ్యము నీది. నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడువు. బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడువును, అందరికీ బలము ఇచ్చువాడువును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడును, నా జనులెంత మాత్రపు వారు. సమస్తమును నీ వలనే కలిగెను గదా. నీ స్వపాద్యములో కొంత మేము నీకు ఇచ్చినాము. అందరం కలిసి చదువుదాం. 15 మా పితరులందరి వలె మేము నీ సన్నిధిని అతిథులము పరదేశులైనాము. మా భూనివాస కాలము నేనంత అస్థిరము. స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు. దేవుడు లేఖన భాగములను మన వినికిడిలో ఫలభరితము చేయునుగాక. రాయబడుతూ వచ్చినటువంటి యొక్క 5 వచనాల్లో చాలా విషయాలు రాయబడుతూ ఉన్నాయి. ఇవన్నీ మనం ధ్యానించలేము, కానీ ఇందులో శ్రేష్టమైన ఒక విషయాన్ని, మనకు అవసరమైనటువంటి ఒక విషయాన్ని మనం ఈ యొక్క ఉదయకాలపు వేళలో మనం ధ్యానించడానికి ప్రయత్నము చేద్దాం. ఇక్కడ మరి ఈ యొక్క భక్తుడు లేదా ఇక్కడ యొక్క రాజు దేవుణ్ణి ఏం చేస్తున్నాడంటే ఆరాధిస్తున్నట్లుగా చూస్తాం. ఈ మాటలు మనం చూసినట్లయితే ఏమని రాయబడింది అంటే చాలా స్పష్టంగా రాయబడింది. చూడండి, 13వ వచనంలో మనం చూస్తే రాయబడింది, మా దేవా మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావం నీ నామమును కొనియాడుచున్నాము. చూడండి, ఇక్కడ అంటున్నారు మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అంటే ఎందుకు మీరు దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నారు, ఎందుకు దేవునికి ఆరాధిస్తున్నారు అంటే అక్కడ 15వ వచనంలో రాయబడి ఉంది. 15వ వచనంలో ఒక మాట, మా పితరులందరి వలెనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమై ఉన్నాం. ఎవరు మేమంటే పరదేశులు. మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమై ఉన్నాము అని ఇక్కడ గ్రహించి ఒప్పుకొని ఈ యొక్క దావీదు దేవుణ్ణి ఏం చేస్తున్నాడంటే ఆరాధిస్తూ ఉన్నాడు. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు
ఎందుకు ఆరాధిస్తున్నాడు అని ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఈ దావీదు ఒక సత్యాన్ని గ్రహించాడు. ఏంటి అంటే, మేము నీ సన్నిధిని పరదేశులమై ఉన్నాము అని గ్రహించాడు, గుర్తించాడు, తెలుసుకున్నాడు, ఒప్పుకున్నాడు. ఒప్పుకొని దేవుడికి ఏం చేస్తున్నాడు? ఆరాధిస్తున్నాడు. అంటే పరదేశిగా ఉంటే దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చాలా ఉన్నాయి. అందులో నేను కొంతమంది వ్యక్తుల జీవితాల నుంచి నేను కొన్ని విషయాలను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈ సమయంలో పరదేశులుగా పిలువబడ్డటువంటి వ్యక్తులు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. వారు పరదేశులుగా పిలువబడుతూ పరదేశులుగా ఉంటూ వారు పొందుకున్నటువంటి గొప్ప ఆశీర్వాదాలు కూడా బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. ఆ ఆశీర్వాదాలను బట్టి మన ప్రభువుని మనము ఆరాధించడానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడుతున్నాయి. అవి నేను మీకు జ్ఞాపకం చేసి మరి ముందుకు వెళ్తాను. రండి, బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూసుకుంటూ పోతే దేవుని యొక్క వాక్యంలో పరదేశిగా నేను ఉన్నాను అని గ్రహించిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. నేను కొంతమంది వ్యక్తులు జ్ఞాపకం చేస్తాను. వారు ఎవరు, వారు పొందుకున్న ఆశీర్వాదం ఏంటి అన్నది నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సమయాన్ని బట్టి 5 లేదా 7 విషయాలని 5 లేదా 7 వ్యక్తులు జ్ఞాపకం చేస్తాను. ఆ వ్యక్తులు పరదేశులుగా ఉంటూ వారు పొందుకున్న గొప్ప ఆశీర్వాదాలు ఏంటి, వారు పొందుకున్న గొప్ప మేలు ఏంటి అన్నది నేను జ్ఞాపకం చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రండి, మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూసినట్లయితే ఆది కాండంలో చూద్దాం. మొట్టమొదటి ఆది కాండంలో రండి, ఆది కాండము 23వ అధ్యాయము. ఆది కాండము 23వ అధ్యాయము 4వ వచనము. మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య. చూడండి, ఇక్కడ ఎవరు అంటారు ఈ మాట? అబ్రహాం అంటున్నాడు. అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, నేను మీ మధ్య పరదేశిగా ఉన్నాను. అంటే పరదేశి అనే పదం అనేది మొట్టమొదటి ఎక్కడి నుంచి ప్రారంభమవుతూ వచ్చిందంటే అబ్రహాము దగ్గర నుంచి మనము చూస్తూ ఉంటాం. అబ్రహాము దగ్గర నుంచి మనం చూస్తూ ఉంటాం కదా. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే 35వ అధ్యాయం, ఆదికాండం 35వ అధ్యాయంలో ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కలిపి రాయబడి ఉంటుంది. రండి, 35వ అధ్యాయము 27 వచనం అనుకుంటా. అబ్రహామును ఇస్సాకును పరదేశులై ఉండిన మమ్రేలో తన తండ్రి అయిన ఇస్సాకునకు యాకోబు వచ్చెను. అదే హెబ్రోను. ఇక్కడ చూస్తే ఇక్కడ మనం చూసినట్లయితే మరొక వ్యక్తిని కలుపుతూ వచ్చారు. ఎవరా వ్యక్తి? అబ్రహాము ఇంకొక వ్యక్తి కలిపారు. ఎవరా వ్యక్తి? ఇస్సాకు కదా. అబ్రహాము ఇస్సాకును ఎవరు అంటే పరదేశులై ఉన్నారు కదా. అబ్రహాము జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము జీవితంలో మనము కనుక ధ్యానం చేయటానికి మనం మొదలు పెడితే ప్రారంభిస్తే అబ్రహాము ఒక పరదేశిగా, పరవాసిగా, యాత్రికునిగా ఉన్నాడు కదా. అబ్రహాము పరదేశిగా ఉన్నప్పుడు ఏం పొందుకున్నాడు అని ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు చూద్దాం. అబ్రహాము పరదేశిగా ఉన్నాడు. పరదేశిగా ఉన్నప్పుడు అబ్రహాము ఏం పొందుకున్నాడు అని ఆలోచన చేసినట్లయితే అనేది రండి, ఆదికాండం మనం ఆలోచన చేసినట్లయితే ఆదికాండము 28వ అధ్యాయము 3వ వచనం. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతాన
సంతానాభివృద్ధి కలుగు చేసి సంతానాభివృద్ధి కలుగు చేసి నిన్ను విస్తరింపజేసి విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు దేవుడు అబ్రహామునికి ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్టు చాలా చక్కగా రాయబడుతుంది. ఇక్కడ మనం చూసుకున్నటువంటి యొక్క ఆదికాండం 28:3 మనం చూస్తాం. అబ్రహాము పరదేశిగా ఉన్నప్పుడు ఏం పొందుకున్నాడని మనం చూడగలిగితే ఈ 28:3 మనం చూస్తే అబ్రహాము పరదేశిగా ఉన్నప్పుడు ఏం పొందుకున్నాడంటే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అబ్రహాము పరదేశిగా ఉన్నప్పుడు ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. ఇంకా అందరూ తెలిసిన విషయాలే కదా. 24వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. మొదటి వచనంలో అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోను యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. చూడండి, నేనంటాను మనం కూడా ఈ లోకంలో ఎవరము అంటే పరదేశులమే. అందుకే ఒక పాట ఉంటుంది కదా, పరదేశులము వీయులారా మన పురము ఇది కాదు అని పాడుతుంటాం. ఇంకా తెలుగులో మనం చూస్తాం కదా, పరవాసినే జగమున ప్రభువా. ఈ జగములో ఈ లోకములో మనం ఎవరిని? పరవాసులని. మనము ఈ లోకంలో మనం ఎవరు అంటే పరదేశులవి లేదా పరవాసులవి. అయితే అబ్రహాము జీవితంలో చేసిన గొప్ప కార్యం ఏంటి అంటే అందులో ఏంటి? అబ్రహాము జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యము ఆశీర్వాదం. అబ్రహాము పరదేశిగా ఉన్నప్పుడు అబ్రహాము పొందుకున్న గొప్ప గొప్ప కార్యం ఏంటంటే ఆశీర్వాదం. అబ్రహామును దేవుడు అన్ని విషయంలో ఏం చేశాడు? ఆశీర్వదించాడు, దీవించాడు. అలాగే మనం చూస్తే ఇస్సాకులోకి వచ్చినప్పుడు రండి, 26వ అధ్యాయం 3వ వచనం. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. మిమ్మును ఆశీర్వదించెదను. అలాగే మనం ఇక్కడ ఇస్సాకును చూసుకోవచ్చాం. ఇస్సాకు కూడా ఎలా ఉన్నాడు? పరదేశిగా ఉన్నాడు. పరదేశిగా ఉన్నటువంటి ఇస్సాకు కూడా దేవుడు ఎలా ఉన్నాడంటే తోడై ఉండి ఇస్సాకును కూడా దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదిస్తూ వచ్చాడు. అలాగే మనం కూడా ఈ లోకంలో ఎవరు అంటే పరదేశులము. ఈ లోకంలో మనం కూడా పరవాసులమే. ఈ లోకంలో మనం కూడా యాత్రికులమే కదా. మరి ఈ దేశం మనది కాదు, మనది పరలోకం. కానీ ఇక్కడ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఈ లోకంలో దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే జీవిస్తున్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇంకొంచెం ముందుకు మనం వెళ్తే ఈ ఆశీర్వాదం సామాన్యమైనది కాదు కదా. ఇది భూ సంబంధమైన ఆశీర్వాదం కాదు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు 2 రకాలు. ఒకటి భూ సంబంధమైన ఆశీర్వాదం, 2 పర సంబంధమైన ఆశీర్వాదం కదా. ఏంటి ఆ ఆశీర్వాదం అంటే? అన్నిటికంటే విలువైనది, అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం ఈ లోకంలో ఎవ్వరికీ లేకపోయినా ఆ గొప్ప ఆశీర్వాదము నీకు నాకు మనకి ఇచ్చాడు. ఏంటి ఆశీర్వాదం అంటే? రక్షణ అని మనం చూస్తాం కదా. కీర్తన గ్రంథం 3వ కీర్తన 8వ వచనంలో ఆ మాటను మనం చదువుతా ఉంటాం. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ
ఆశీర్వాదం వచ్చునుగా. చూడండి, ఏంటి ఆశీర్వాదం అంటే రక్షణ కదా. ఈ లోకంలో చాలా మంది మరి స్థలాలు ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, ఇంటి ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, లేకపోతే వెండి ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఇది తాత్కాలికమైన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ దేవుడు మనకిచ్చే ఆశీర్వాదము ఇది సామాన్యమైనది కాదు. ఇది పరిశుద్ధమైన ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదం అంటే రక్షణ. ఆ రక్షణ బట్టి మనం ఇచ్చే దేవునికి ఆరాధించాలి. ఆ రక్షణ పాత్ర చాతముచ్చుకున్న మన ప్రభుని ఏం చేయాలి? ఆరాధించాలి. కానీ ఈరోజు మనం ఎందుకు ఆరాధించాలి, ఎందుకు మనం మన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే మనము భూమి మీద ఎవరిని పరదేశులను కదా, పరదేశులుగా ఉంచి దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆ ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవునికి ఆరాధించాలి. మన ఈ దేశము కాదని ఒక పాట ఉంది. ఏ పాట? ఒక పాట ఏముంది? ఈ దేశం మనది కాదు, మనతో ఏది రాదు. అంటే మనది ఏ దేశము? ఆ దేశం కదా. ఈ దేశంలో మనం ఎవరిమి? పరదేశులు. ఈ దేశంలో మనం ఎవరిమి? యాత్రికులు, పరవాసులమి కదా. కనుక పరదేశులమైన మనలను దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దాని బట్టి మనం ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. ఇంకొంచెం ముందుకు వెళ్తే రండి, ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము చదవండి. 26వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుంటాం. నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాని పెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారము చేసి నీవును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులను ఈ దేశంలో ఉన్న పరదేశులను సంతోషింపవలెను. రెండవదిగా పరదేశులుగా ఉన్న మనకు దేవుడు ఏమిచ్చాడు అంటే ఆశీర్వాదం మాత్రమే కాదు, కానీ ఇక్కడ రెండవదిగా పరదేశులకు మేలు చేస్తున్నాడు లేదా ఉపకారాలు చేస్తున్నాడు. నేను అంటాను, అన్నిటికంటే మేలు, అన్నిటికంటే ఉపకారం, అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం ఈ భూమి మీద మనకి ఏదైనా ఉంది అంటే నాకు చెప్పాను, అదేంటి అంటే రక్షణ. ఈ సాల్వేషన్, రక్షణ అనే ఆశీర్వాదము కంటే గొప్ప ఆశీర్వాదము ఈ ప్రపంచంలో ఏది కూడా లేదు. అంటే పరదేశులుగా ఉన్నటువంటి మన ఎడల కూడా ఆయన రక్షణ అనే ఆశీర్వాదముతో నింపుతున్నాడు. అంటే ఎంత గొప్ప మేలు. రెండవదిగా మేలు అనే ఆశీర్వాదంతో దేవుడు మనం ఏం చేస్తున్నాడు? నింపుతున్నాడు. అంటే ఈ యొక్క పరదేశంలో కూడా ప్రభువుని మనం దావీదు వలె ఏం చేయాలి? ఆరాధన. ఏమని? దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నేను నీ కృతజ్ఞం. ఎందుకంటే మమ్మల్ని మీరు ఆశీర్వదించారు. ఎందుకు అంటే రెండవదిగా మమ్మను పరదేశీ అని అంటే పరదేశిగా ఉన్నటువంటి మమ్మల్ని మీరు ఆస్వాదించారు. రెండవదిగా మాకు మీరు మేలుతో మమ్మల్ని తృప్తిపరుస్తూ ఉన్నారు కదా. పరదేశి అని పిలువబడేటువంటి
వ్యక్తిగా యాకోబు, క్షమించండి, అబ్రహాము జీవితంలో, ఇస్సాకు జీవితంలో ఏమిచ్చాడు అంటే ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఈరోజు మనకేమిచ్చాడు? పరదేశిగా ఉన్న మనకు అంటే ఏం చేశాడంటే ఆశీర్వాదంతో నింపాడు. రెండవదిగా వేలులతో మనం ఏం చేస్తాడు ఆయన? దాన్ని బట్టి మన ప్రభుని మనము ఆరాధించాలి. రెండవ వ్యక్తిని జ్ఞాపకం చేస్తాడండి. రెండవదిగా పరదేశి అని పిలువబడిన వ్యక్తిని మనం చూద్దాం. రెండవదిగా మొదటిగా ఎవరు చూసాము? అబ్రహాముని చూసాం, ఇస్సాకుని చూసాం. రెండవదిగా మనం చూద్దాం. వారిద్దరికీ దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. రెండవదిగా పరదేశిగా ఎవరున్నారు, వారికి దేవుడిచ్చే గొప్ప కార్యం ఏంటి అని ఆలోచన చేస్తే కీర్తన గ్రంథము 105వ కీర్తన 105 23వ వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలు యాకోబు దేశమందు పరదేశిగా ఉండెను. చూడండి, యాకోబు ఎలా ఉన్నాడు? పరదేశిగా ఉన్నాడు అని మనం చదువుకున్నాం కదా. యాకోబు హాము దేశమందు పరదేశిగా. రెండో వ్యక్తి ఎవరు? యాకోబు. యాకోబు ఎలా ఉన్నాడు? పరదేశిగా ఉన్నాడు. యాకోబు పరదేశిగా జీవిస్తూ ఉన్నాడు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కూడా యాకోబు పరదేశిగా ఉండి కూడా ఆరాధిస్తున్నాడు అన్న మాటను మనము చూస్తూ ఉంటాం. సరే, మనం ఇంకా చూసినట్లయితే మరి ఈ యొక్క యాకోబు పరదేశిగా జీవించి ఏం చేస్తున్నాడు అంటే స్పష్టంగా రాయబడింది ఆదికాండంలో. తండ్రి యాకోబు పరదేశిగా ఉండి ఏం చేస్తున్నాడు అంటే ఆదికాండము 47వ అధ్యాయము అండి. ఆదికాండం 47వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుంటాం. అందుకతడు నేను నీ మాట చొప్పున చేసేదనను మరియు అతడు నాతో ప్రమాణము చేయమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణము చేసెను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలాపి మీద వంగి దేవునికి నమస్కారం చేసెను. ఎంత శ్రేష్టమైన విషయం చూడండి. యాకోబు పరదేశిగా జీవించి ఏం చేస్తున్నాడు అంటే యాకోబు పరదేశిగా ఉండి కూడా ప్రభువు ఏం చేస్తున్నాడు? ఆరాధిస్తూ ఉన్నాడు. దేవునికి నమస్కారము చేసెను అంటాడు. వాస్తవానికి యాకోబుడు కూడా మనం ఈ పరిస్థితులు బట్టి చూస్తే వాళ్ళు కరువు ఉన్నప్పుడు యోసేపు దగ్గరికి యాకోబు పరదేశిగా వెళ్ళాడు. యోసేపు ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఉన్నాడు. యాకోబు ఎక్కడ ఉండేవాడు? కనానులో ఉన్నాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? పరదేశిగా వెళ్ళాడు. అంతకు ముందు కూడా ఎన్నో సందర్భాల్లో పరదేశికి వెళ్ళినప్పటికీ కూడా ఈ 47వ అధ్యాయం ఒక ప్రత్యేకముగా ఏ జ్ఞాపకం చేస్తుంది అని మనం చూస్తే ఈ యొక్క వచనాల్లో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. ఇవన్నీ చూపిస్తే కొంచెం మీకు కన్ఫ్యూజ్ అనిపిస్తారేమో. ఇప్పుడు చూపిస్తారండి. 7వ వచనం 47 మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకొని వచ్చి ఫరో సమక్షమందు అతను నుంచగా యాకోబు ఫరోను దీవించెను. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే రాజు దర్శనం కలిగింది. యాకోబుకి పరదేశంలో ఏం కలిగింది? రాజు గారి యొక్క దర్శనం కలిగింది. రాజు గారిని కలుసుకున్నాడు. రాజు గారు యాకోబుని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అంటే ఫరో యొక్క దర్శనం లేదా రాజు యొక్క దర్శనం కలిగింది యాకోబుకి. అంటే భూ సంబంధమైన ఒక రాజు దర్శనం కలిగినందుకే
మనకి ఎవరి దర్శనం, ఏ రాజు దర్శనం కలిగింది? పరలోకపు రాజు దర్శనం మనకు కలిగింది కదా. ఆ రాజు ఎవరు? పరలోకపు రాజు, యూదుల రాజు కదా. ఆయన దర్శనం మనకు కలిగి ఏం తీసుకొచ్చాడు? రక్షణ తీసుకొచ్చాడు కదా. అలాగే సమాధానపు రాజు అని ఇప్పుడు 7వ అధ్యాయం చూస్తాం. ఈ సమాధానపు రాజు ఏం తీసుకొచ్చాడు మనకి? సమాధానం కదా. అలాగే నీతికి రాజు, ఈ నీతికి రాజు ఏం తీసుకొచ్చాడు మనకి? నీతి. ఇవన్నీ చూస్తే సమయం చాలా పడుతుంది, ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసింది కానీ టూకి జ్ఞాపకం చేస్తాం. ఇక తర్వాత 12వ వచనంలో మనం చూస్తే రండి, యాకోబుకి పరదేశిలో ఒకటి రాజు దర్శనం కలిగింది. 12వ వచనం 7:12. మరియు యోసేపు తన తండ్రిని, తన సహోదరులను, తన కుటుంబపు వారందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను. చాలు. రెండవదిగా యాకోబుకి పరదేశిలో ఆహారము కలిగింది, లేదంటే సంరక్షణ లేదా భద్రత అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇంకేం కలిగింది యాకోబుకి పరదేశిలో? రండి, 27వ వచనము చివరి భాగం. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగులు విస్తరించిరి. ఇక్కడ చూసినట్లయితే 3వ ఇక్కడ రాయబడింది, యాకోబు పరదేశిలో ఏం పొందుకున్నాడు అని ఆలోచన చేసినట్లయితే అక్కడ చూడండి, అక్కడ స్పష్టంగా మనం చదువుకున్నాం కదా. మరి కుటుంబంలో పిల్లలు లెక్క చూపిన వారికి 27 కదా, 27 వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగులు విస్తరించిరి. మిగులు ఏం చేస్తారు అంటే సంతానాభివృద్ధి కలిగింది, అంటే అభివృద్ధి కదా. ఇంకా చూస్తే 25 వచనంలో రాయబడింది, 25లో వారు నీవు మమ్మల్ని బ్రతికించితివి, ఏలిన వారి కటాక్షము మీ మీద నుండనేమో, మాకు ఫరోకు దాసుల మగుదుమని చెప్పి. ఇక్కడ చూసినట్లయితే ఈ వచనంలో యాకోబుకి పరదేశిలో ఉన్నప్పుడు జీవం కలిగింది, అంటే ఆయన జీవం కలిగింది. ఇలా మనం చూసుకుంటూ పోతే చాలా విషయాలు చూస్తూ ఉంటాం. ఇవన్నీ యాకోబు పరదేశిలో ఉన్నప్పుడు దేవుడు చేసిన కార్యాలు. ఒక్కొక్కటిగా చూస్తుంటే నేను అంటాను, ఒక్కొక్కటిగా చూస్తుంటే మనకు దేవుడు పోషించే విధానాన్ని బట్టి కూడా మన ప్రభుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఈ లోకంలో పరదేశంలో మనం ఎవరమంటే పరదేశులు. ఈ లోకం మనది కాదు, ఈ దేశం మనది కాదు. ఈ దేశానికి మనం ఎలా వచ్చాము? పరదేశులుగా వచ్చాము. అయినప్పటికీ కూడా ఆ దేవాది దేవుడు మనము విడిచి పెట్టలేదు. దేవుడు మనల్ని ఏం చేయలేదు? విడిచిపెట్టలేదు. ఆ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, నీకు తోడై ఉన్నాడు. ఇంకా నిన్ను విడిచిపెట్టలేదు, నీకు ఆయన ఒక ప్రత్యక్షత ఇస్తూ ఉన్నాడు. నిన్ను ఆయన విడిచిపెట్టలేదు, నిన్ను భద్రపరుస్తూ ఉన్నాడు. మనం చదువుకున్న 47వ అధ్యాయంలో నిన్ను ఆయన విడిచిపెట్టలేదు, ఆయన నీకు ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు. నిన్ను ఆయన విడిచిపెట్టలేదు, నిన్ను ఆయన సంరక్షిస్తూ ఉన్నాడు. నిన్ను ఆయన విడిచిపెట్టలేదు, నిన్ను బ్రతికిస్తూ ఉన్నాడు. నిన్ను ఆయన విడిచిపెట్టలే, నిన్ను ఆయన అభివృద్ధి వస్తూ ఉన్నాడు. నిన్ను ఆయన విడిచిపెట్టలే. అందుకు మన జీవితంలో ఎన్నో కార్యాలు చూస్తూ వచ్చాం. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? మన ప్రభువుని ఆరాధించాలి. ఎందుకంటే యాకోబు జీవితంలో కొన్ని కారణాలు బట్టి ఆ వృద్ధాప్యంలో కూడా ఆ తలగడ మీద ఆయన వంగి దేవుడికి ఏం చేస్తున్నాడు?
దేవునికి నమస్కారము చేస్తుందని చదువుకున్నాం కదా. 47 ఈ 31లో మనం చదువుకున్నాం కదా. ఆయన తలగల మీద వంగి చూడండి దేవునికి నమస్కారము స్తుతిస్తున్నాడు. కాబట్టి ఈ దినం పరమేశ్వరి యొక్క దేవుడు చేసే కార్యాలు ఎన్నో గొప్పవి, ఎంతో ఉన్నతమైనవి. ఆశీర్వదించడమే కాదు కానీ రెండవదిగా పరదేశులుగా ఉన్న మనను దేవుడు ఏం చేస్తున్నాడంటే పోషిస్తూ ఉన్నాడు. యాకోబుకి ఏం చేశాడు? ఆయన పోషించాడు. చాలా చేశాడు, కానీ ఒకటి మనం తీసుకుంటాం ఈరోజు. పోషించడం అనేది కూడా జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఇక మూడవదిగా పరదేశుని పిలవబడిన వ్యక్తిని చూద్దాం. ఆ వ్యక్తి జీవితంలో దేవుడు ఏం చేశాడో కూడా చూద్దాం. ఈరోజు మనం ఎవరిని? పరదేశుడిని. పరదేశులుగా ఉన్న మనకు ఆయన ఏం చేశాడు? ఒకటి ఆశీర్వాదం ఇచ్చాడు, రెండు పోషిస్తూ ఉన్నాడు. రెండు ఏం చేస్తున్నాడు? ఆశీర్వాదంలోనే రక్షణ కదా, అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. రెండు ఏం చేస్తున్నాడు? మనల్ని పోషిస్తూ ఉన్నాడు కదా. ఈరోజు మనం తృప్తిగా ఉన్నాం. ఈరోజు మన భాష చెప్పంటే మన 5 ఏళ్ళు రోడ్లు అంటే ఎవరు పోషిస్తున్నారు? మనకి దేవుడే. చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ వారి జీవితంలో చాలా ఆస్తులు ఉన్నాయి, కానీ వారికి తినడానికి ఏం లేదు. తినడానికి ఉంది, కానీ వాళ్ళు తినలేని స్థితి. ఏదో రోగము జబ్బు ఏదో ఉంటుంది, లేకపోతే పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళని ఆస్తులు దోచుకునే వాళ్ళని రోడ్ల మీద విడిచిపెట్టే పరిస్థితులు మనం ఒక్కొక్కరుగా ఈ ప్రపంచంలో చూడగలం. కానీ దేవుడు మనల్ని అన్యాయస్తులుగా విడిచిపెట్టలేదు, మనకు అన్యాయం చేయలేదు. దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. దేవుడు మన చేపట్టుకొని మనకు మన అనుదిన ఆహారం మనకిచ్చి మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన పోషిస్తున్నాడు. దాన్ని బట్టి మన ప్రభువుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ప్రభువా, పరదేశులైనటువంటి నన్ను నీవు ఆశీర్వదించావు, పరదేశులైన నన్ను నీవు పోషిస్తూ ఉన్నావు. 3 రండి చూద్దాం. 3వదిగా రూతు గ్రంథం చదువుదాం. 2వ అధ్యాయము. రూతు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. రూతు 2:10. నేను చెబుతున్నాను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశిని నా యందు లక్ష్యముచ్చినట్టు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయాజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినది నాకు తెలియబడెను. చాలు. 3వ వ్యక్తి ఎవరు? పరదేశి అంటే రూతు కదా. రూతు పరదేశిగా ఉంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ 2 వ్యక్తుల మధ్య జరిగినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎవరు 2 వ్యక్తులు? బోయాజు, రూతు. కానీ నేనేమంటానంటే, రూతు ఎడల బోయాజుకి ఏం కలిగింది? దయ. ఇంకేం కలిగింది? కటాక్షం అనేది కలిగింది. అందుకే ఈ భూమి మీద దేవుణ్ణి మనం ఏం చేయాలంటే గణపరచాలి. గణపరచడానికి పరదేశులమైన మన ఎడల చూపించిన ఒక కార్యం. దేవుడు కనికరించకపోతే ఎవరు కనికరిస్తారు అంటే ఈ భూమి ఏ ఒక్కరు కూడా మనని కనికరించాలి. అంటే భౌతికంగా మనము ఆలోచిస్తే ఇప్పుడు మనము ఉదాహరణకు ఎక్కడున్నాం? మనము ఎక్కడున్నాం? ఇప్పుడు ఏ ఊరిలో ఉన్నాం? శంబర్లో ఉన్నాం. శంబర్లో కూడా మనం ఎవరిని?
పరదేశుల్ని ఏదో రోజు మనం ఇచ్చేది ఈ సంబరని ఈ ఊరిని విడిచిపెట్టాల్సిందే కదా. సంబరలో కూడా మనం పరదేశులమే, మనది ఈ ఊరు కాదు. కానీ ఈ ఊరిలో కూడా దేవుడు మనను పోషిస్తున్నాడు. ఈ ఊరిలో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఈ ఊరిలో కూడా దేవుడు మన ఎడల దయ చూపిస్తున్నాడు. కటాక్షం చూపడం మానలేదు కదా. పరదేశులుగా ఉన్న మనల్ని కూడా ఆయన కరుణిస్తూ ఉన్నాడు. అందుకే బైబిల్లో మాట స్పష్టమైన మాట రాయబడి ఉంటుంది. విలాప వాక్యములు 3వ అధ్యాయం రండి. విలాప వాక్యములు చదవండి. 3వ అధ్యాయం 23వ కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. చూడండి, ఆయన వాత్సల్యత అంటే కనికరము, కృప, కరుణ కదా నిలిచింది కనుక మనం ఏమవ్వలేదు, నిర్మూలము కాలేదు అనగా నాశనము కాలేదు. ఇంకా అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ప్రతిరోజు మన యందు ఆయనకి ఏముంది, వాత్సల్యత, కరుణ ఉంది, కనికరం ఉంది, కటాక్షం ఉంది. అందుకు మనం నిర్మూలము. అందును బట్టి మన ప్రభువుకి మనం ఏం చేయాలి, ఆరాధించాలి. ఈ భూమి మీద నేను యాత్రికుడిని, ఈ భూమి మీద నేను పరదేశిని, ఈ భూమి మీద నేను పరవాసిని. ఈ దేశం నాది కాదు, ఈ ఊరి నాది కాదు. ఏదో ఒక రోజు నేను ఈ ఊరిని, ఈ దేశాన్ని విడిచేయాల్సిన వాడిని. అయితే ఈ భూమి మీద పరవాసిగా, పరదేశిగా, యాత్రికుడిగా ఉన్న నన్ను నీవు కనికరించి ఏం చేసావు, ఆశీర్వదించావు, పోషిస్తూ ఉన్నావు. ఆయన నీకు కటాక్షము, కరుణ, కనికరం, దయా, వాత్సల్యత చూపిస్తున్నావు అని చెప్పి ఏం చేయాలి, దేవుడిని మనము ఆరాధించాలి. 4వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. రండి. 119వ కీర్తన. బాబా 119వ కీర్తన 19వ వచనం. 119:19. నేను భూమి మీద పరదేశుడై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము. చూస్తే 4వదిగా ఈ వ్యక్తి ఎవరు చెప్పగలరా? 119 ఎవరు రాష్ట్ర చెప్పగలరా? ఎవరు రాష్ట్రాలు మనకి ఆధారాలు లేవు కదా. అయితే 119వ కీర్తన బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ప్రకారం ఎక్కువ శాతం ఈ కీర్తన ఎజ్రా అనే వ్యక్తి రాసి ఉంచాడు అనే అభిప్రాయము చాలా మందికి ఎక్కువ శాతం. ఒకవేళ మనం ఎజ్రా గారి దగ్గరికి వెళ్ళి పరదేశిగా ఉన్న నీవు ఎందుకు పాట పాడుతున్నావు అని అడిగితే ఆయన చెప్పే జవాబు ఏంటో తెలుసా? అది 119వ కీర్తన 54. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువాయెను. యెహోవా. ఇప్పుడు ఎజ్రా అనుకుంటామనుకోండి కాసేపు. ఎజ్రా గారి దగ్గరికి వెళ్ళి, ఎజ్రా గారు మీరు పరదేశులు కదా, యాత్రికుడు కదా, పరవాసులు కదా, పరదేశిగా యాత్రికుడిగా ఉండి నువ్వెందుకు పాట పాడుతున్నావు అంటే ఆయన ఇచ్చే జవాబు ఏంటి? నీ కట్టడలు ఏతువులాయను అంటున్నాడు. అంటే ఆయన
కట్టడలు, ఆయన విధులు, ఆయన యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క నిబంధనలు కదా, ఆయన యొక్క ధర్మ శాస్త్రం. పరదేశులకు దేవుడు ఆయన కట్టడలు ఇస్తున్నాడు, ఆయన ఆజ్ఞలు ఇస్తున్నాడు, ఆయన నిబంధనలు ఇస్తున్నాడు. అందుకనే ఈ యొక్క భక్తుడు ఏం చేస్తున్నాడు మరి పాట పాడుతూ ఉన్నాడు. కనుక యెజ్రా పరదేశిగా ఉన్నాడు. పరదేశుడు యెజ్రాకు దేవుడు ఏమిచ్చాడు? ఆయన కట్టడలు, ఆయన నిబంధనలు, ఆయన చూసినట్లయితే ఆయన నిబంధనలు, ఆయన యొక్క వాగ్దానాలు, ఆయన యొక్క వాక్య దేవుడు ఇస్తూ వచ్చాడు. అందుకని పౌలు కూడా ఈ మాట చెబుతూ వచ్చాడు. రండి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు? 2వ అధ్యాయం ఎఫెసీ 2:12 అంటాడు. ఆ కాలం ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరిస్థితులు చూడడానికి స్పష్టంగా రాబడింది. మీరు ఇశ్రాయేలుతో ఏమి లేదు, సహా పౌరులు కాదు. అసలు మీకు ఏమి లేవు, వాగ్దాన నిబంధనే లేవు మీకు అంటున్నాడు. ఆయన చూసినట్లయితే ఆయన వాగ్దాన నిబంధనలు లేవు, ఆయన వాగ్దానాలు కూడా వారికి లేవు కదా. ఇప్పుడు పరదేశులమైన మనకు ఏం చేస్తున్నాడు అంటే ఆయన కట్టడలు, ఆయన నిబంధనలు, ఆయన వాగ్దానాలు మనకి ఏం చేశాడు? ఆయన ఇచ్చాడు. అందుకే పరదేశీ, యాత్రికుడు, పరవాసి ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని ఇస్తాయి. ఇవన్నీ కూడా ఏంటంటే పర్యాయ పదాలు. యాత్రికుడు, పరదేశీ, పరవాసి ఇవన్నీ కూడా ఒకే పర్యాయ పదాలు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే మనమందరము కూడా ఎవరము అంటే పరదేశులు, మనందరం కూడా యాత్రికులు, మనందరం కూడా పరవాసులు. కాబట్టి దేవుడి ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడి ధర్మశాస్త్రం దేవుడు మనకి ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఇవ్వడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడు, ఆయన విధులు, ఆయన దాన్ని కూడా మనకి దేవుడు ఏం చేశాడు? ఇచ్చాడు. దేవుడి ధర్మశాస్త్రం ద్వారా మన జీవితంలో ఏం కలుగుతుంది అంటే ఏం కలుగుతుంది? మనకి నెమ్మది కలుగుతుంది. ఏం కలుగుతుంది మనకి? మన పాదములకు ఇంకా చూస్తాం కదా సంతోషాన్ని 105 మాటలు చూస్తాం. ఇంకా చూస్తే మనకి ఇర్మియా గ్రంథం 15:16 చూస్తే సంతోషం, ఆనందం అనేది కలుగుతుంది. దాన్ని బట్టి మనము ఏం చేయబడుతున్నాము? ఆదరించబడుతున్నాం. పరదేశులుగా ఉన్న మనం కూడా ఆయన కట్టడలు ఇచ్చాడు కనుక ఆ కట్టడల ద్వారా మనము ఆదరించబడుతున్నాం. ఆ కట్టడల ద్వారా నెమ్మదిగా ఉన్నాము. ఆ కట్టడల ద్వారా మనము బ్రతుకుతున్నాము. ఆ కట్టడల ద్వారా మనము సంతోషంగా ఉన్నాము, ఆనందంగా ఉన్నాము కదా. అందుకు మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. ఎన్ని విషయాలు చూసాం? 4. 5వ వ్యక్తి చూద్దాం. 5వదిగా పరదేశీ అని పిలవబడిన 5వ వ్యక్తి ఎవరు? ఆయన పరదేశిగా ఉన్నటువంటి ఆయన కలిగినటువంటి ఆయన ఏమిచ్చాడు అంటే రండి మనం చదువుకున్న మూలవాక్యం గడిపెళ్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 10 వచనం. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగా నున్న ఇశ్రాయేలు దేవా, యెహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు.
కింద చదువుకున్నాం కదా చూడండి అక్కడ మేము మీ సన్నిధికి 15 మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులను పరదేశులమై ఉన్నాము. ఇక 5వదిగా దావీదు ఎవరు పరదేశిగా ఉన్నాడు. ఎవరు పరదేశి ఉన్నాడు? దావీదు పరదేశిగా ఉన్నాడు. ఈ వచనాలన్నీ మనం చదువుకున్నప్పుడు ఇక్కడ చదువుకున్న 10 వచనం నుంచి 15 వచనం వరకు మనం చదివితే చాలా స్పష్టమైన విషయాలు రాయబడుతుంది. ఆయన నా తండ్రి అంటాడు అక్కడ. ఆ 10 వచనం మనం చదువుకున్నాం కదా, ఆయన మాకు తండ్రిగా ఉన్నా అంటున్నాడు. అంటే ఆయన నా తండ్రి, ఆయన నా నిర్మాణకుడు, ఆయన నా సృష్టికర్త అంటున్నాడు. రెండవదిగా ఆయన ప్రభువు, అన్నిటి మీద అధికారం కలిగిన వాడు, ఆయన సర్వాధికారి అని గ్రహించారు. మూడవదిగా 12వ వచనం చదువుకున్నట్లయితే ఆయన 12వ వచనం చదువుకున్నట్లయితే ఏముందంటే ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు. 11 రాజ్యము నీది, నీవు అందరి మీదను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఆయన రాజ్యము కలిగిన, ఆయన రాజ్యం ఉంది. ఆ రాజ్యము కలిగినటువంటి ఒక రాజు, అధిపతి అని ఇక్కడ చెప్తున్నాడు. ఇంకా మనం అదే 12 చదివినట్లయితే ఆయన శ్రీమంతుడు, ఐశ్వర్యము, గొప్పతనము, ఐశ్వర్యము ఏముంది, గొప్పతనమును నీ వలన కలుగును. అంటే ఆయన ఎవరు? శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడు. ఇంకా మనం చదువుకున్నట్లయితే ఆయన ఎవరు అంటే బలవంతుడు అని రాయబడింది. ఆయన బలవంతుడు. చాలా చూస్తాం. అంటే పరదేశులుగా ఉన్నటువంటి మనలో కూడా, అంటే ఇప్పుడు ఇక్కడ దావీదు ఇవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు ఏమంటున్నాడు? నీవు ఎంత గొప్పవాడివి, నీవెంత రాజువి, నీకు రాజ్యం ఉంది, ఐశ్వర్యవంతుడివి, శ్రీమంతుడివి, నువ్వు రాజువి, సృష్టికర్తవి, నువ్వు బలవంతుడివి అని చెబుతూ చివరికి వస్తే ఏమన్నాడు? మేము నీ సన్నిధిలో ఎవరివి? అతిథులమును పరదేశుడివి అంటున్నాడు. అంటే అలాంటి మమ్మల్ని నువ్వేం చేస్తావంటే హెచ్చించావు అని చెప్పి దేవుడికి ఏం చేస్తున్నాడు? ఆరాధన చేస్తున్నాడు. ఈ వచనాలు మనం చూస్తే, అంటే ఇక 5వదిగా మనం చూస్తే పరదేశిగా ఉన్నటువంటి మనను కూడా దేవుడు ఏం చేశాడు? హెచ్చించాడు. ఆయన ఎవరు? తండ్రి లేదా నిర్మాణకుడు లేదా సృష్టికర్త, ఆయన సర్వాధికారైన వాడు, ఆయన శ్రీమంతుడు, ఆయన బలవంతుడు, ఆయన రాజులకే రాజు. అలాంటి ఉన్నతుడు, హెచ్చైన వాడు. మరి పరదేశులమైన, అతిథులమైన, యాత్రికులమైన, పరవాసులమైన మనల్ని ఇప్పుడు ఏం చేశాడంటే హెచ్చించాడు. అందుకు మనం ఏం చేయాలి? అందుకు మనము ఆరాధించాలి కదా. యాత్రికులం లేదా పరదేశులము, మనం పరవాసులకి, అలాంటి మనల్ని ఆయన హెచ్చిస్తూ వచ్చాడు. దాన్ని బట్టి మన ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి. 5 విషయాలు చూశారు. మనం ఎందుకు ఆరాధించాలి అంటే అది చూసండి. ఎందుకంటే పరదేశులమైన మనను దేవుడు ఆశీర్వదించినందుకు, పరదేశులమైన మనను దేవుడు పోషిస్తున్నందుకు, పరదేశులమైన మనను దేవుడు మూడోదిగా కటాక్షించినందుకు, కరుణించినందుకు కదా. 4వదిగా పరదేశులమైన మనను దేవుడు 4 ఏం చేశాడు? తన యొక్క వాగ్దానం, నిబంధనలు ఇచ్చి మనల్ని ఆదరిస్తున్నాడు, మనల్ని బ్రతికిస్తున్నాడు, మనల్ని ఏం చేస్తున్నాడంటే నెమ్మదిస్తున్నాడు, మనల్ని ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు, మన ఆనందాన్ని ఇచ్చాడు. అందుకు మనం ఆయనకి ఏం చేయాలి? 5వదిగా పరదేశులమైన మనల్ని దేవుడు ఏం చేశాడు? ఈ దేశంలో మనం ఏం చేశాడు? హెచ్చించాడు. హెచ్చించడానికి
ఆశీర్వదించడానికి, పోషించడానికి, కటాక్షించడానికి, ఇంకా మనల్ని ఆదరించడానికి తన వాక్యం ద్వారా, తన మాటల ద్వారా మనం ఏమైనా ఈ దేశం వారు ఈ దేశం వారు కానీ కాదు. మనం ఈ దేశం వారు కాదు. ఈ దేశంకు మనం ఎలా వచ్చాము? ఈ దేశంలో మనం ఎవరిమి ఎలా వచ్చాము? పరదేశం, అతిథులు, ఇంకా యాత్రికులు. యాత్ర చేయడానికి వచ్చాము ఈ భూమి అని అంటాడు కదా భక్తుడు. ఏమంటాడు? ఈ భూమి మీద నా దినములు ఏ దినములు అన్నాడు? ఈ భూమి మీద మన దినములు ఏ దినములు అంటే యాత్ర దినములు అన్నాడు యాకోబు కదా. సరే, ఇక్కడ మనం చూస్తే మనం యాత్రికులు. యాత్రకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు? తిరిగి యాత్ర అయితే 3-4 రోజులు, లేకపోతే ఒక 10 రోజులు అయితే యాత్ర అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? మళ్ళా వచ్చేస్తారు. ఖర్చు మనం వెళ్ళిపోతారు వాళ్ళు ఊరికి వాళ్ళు. మనం కూడా ఈ భూమి మీదకి ఎలా వచ్చాము? యాత్రికులుగా, పరదేశులుగా, పరవాసులుగా వచ్చాము. ఈ యాత్రికులకి, పరదేశులకి, పరవాసులకి ఏముండదు? ఈ దేశంలో శ్వాసం ఉండదు, సొత్తు ఉండదు, పాలు ఉండదు కదా. అంటే ఎక్కడ ఉంటాయి? వారి సొంత దేశంలో వారికి. కానీ మనకు దేవుడు పరదేశులమని ఆయన తెలిసి కూడా వాళ్ళని ఏం చేశాడు? ఆస్వాదించాడు, పోషిస్తున్నాడు, కటాక్షిస్తున్నాడు. 4వదిగా తన యొక్క వారి వాగ్దానాల చేత మనల్ని ఆదరిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు, ఆనందాన్ని ఇస్తున్నాడు, ప్రతికిస్తూ ఉన్నాడు కదా. 5వదిగా పరదేశులమైన మనల్ని ఆయన హెచ్చిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి మన ప్రభువు ఏం చేయాలి? ఆరాధించాలి. ప్రభు నన్ను పరదేశం నన్ను నీవు ఎంతగా హెచ్చింది కృతజ్ఞతలు చెప్పి ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం.